నేటి నుంచి 18వ లోక్సభ సమావేశాలు ఉదయం 11 గంటలకు మోదీ ప్రమాణం. తొలి రోజు ఏపీ, రెండో రోజు తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారం. 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక, జూలై 3 వరకు సమావేశాలు అన్న వివరాలు కనిపిస్తున్నాయి. 18వ లోక్సభకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు మనందరికీ తెలుసు. జూన్ 4వ తేదీన వెలువడిన పరిస్థితి. ఆ తర్వాత ఇన్ని రోజుల వ్యవధిలో ఇప్పుడు 20 రోజుల తర్వాత లోక్సభ సమావేశం కాబోతుంది. ముందుగా కొత్తగా ఎన్నికైన మొత్తం ఎంపీలకు సంబంధించిన ప్రమాణ స్వీకారం కొనసాగుతుంది. ఆ తర్వాత 2 రోజుల పాటు ఈ ప్రహసనం కొనసాగిన తర్వాత స్పీకర్ ఎన్నిక తర్వాత రెగ్యులర్ సమావేశాలు ప్రారంభమవుతాయి. 18వ లోక్సభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణం చేస్తారు. ఆయనతో పాటు మొత్తం 280 మంది లోక్సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణ చేయిస్తారు. స్పీకర్ ఎన్నిక జరిగే వరకు ప్రొటెం స్పీకర్కు సహాయంగా సురేష్ కొడికున్నల్, టిఆర్ బాలు, రాధామోహన్ సింగ్, ఫగ్గన్ సింగ్ కులస్తే, సుదీప్ బందోపాధ్యాయ వ్యవహరిస్తారు. రెండో రోజు 264 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూస్తే మాత్రం మొదటి రోజు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, రెండో రోజు తెలంగాణకు సంబంధించిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఒక్కో ఎంపీ ప్రమాణానికి 1 నిమిషం సమయం ఉంటుంది. ప్రధాని మోదీ కేబినెట్లోని మంత్రుల్లో 58 మంది లోక్సభ సభ్యులు, 13 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మంత్రి రవనీత్ బిట్టు లుధియానా నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఏ సభలోనూ సభ్యుడు కాకపోవడం గమనార్హం. లోక్సభ సమావేశాలు జూలై 3 వరకు కొనసాగనున్నాయి. కాగా లోక్సభలో తొలి రోజే ఏపీకి చెందిన 25 మంది సభ్యులు ప్రమాణం చేయనుండగా, రెండో రోజు తెలంగాణకు చెందిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు. మూడో రోజైన 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. రాజ్యాంగంలోని 93వ ఆర్టికల్ ప్రకారం లోక్సభ స్పీకర్ను ఎన్నుకుంటారు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగానే జరుగుతూ వస్తుంది. సహజంగా అధికార పక్షానికి చెందిన ఎంపీకి స్పీకర్ పదవి, ప్రతిపక్షాలకు చెందిన ఎంపీకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈ ఆనవాయితీని చాలా రోజుల నుంచే బ్రేక్ చేశారు. అది ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. 17వ లోక్సభలో బీజేపీకి చెందిన ఓం బిర్లా స్పీకర్గా ఉన్నారు. ఉపసభాపతి అంటే డిప్యూటీ స్పీకర్ స్థానానికి ఎవరిని ఎంపిక చేయకపోవడం వల్ల ఆ పదవి 5 ఏళ్లుగా ఖాళీగా ఉంది. ఈసారి ఉపసభాపతిని ఇండియా కూటమికి ఇస్తుందా లేదా ఎన్డీఏ మిత్రపక్షాల్లో ఎవరికైనా అప్పగిస్తుందా అన్నది వేచి చూడాల్సిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 27న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆమె ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ 2న లోక్సభలో, 3న రాజ్యసభలో ప్రసంగిస్తారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్తో పాటు సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, సంజయ్, శ్రీనివాస వర్మలు తొలి రోజే ప్రమాణ స్వీకారం చేయనున్నారు అన్న వివరాలు కనిపిస్తున్నాయి. అదే రకంగా ఓవరాల్గా ఇవాళ నుంచి లోక్సభ సమావేశాలు కొనసాగబోతున్నాయి. కొత్తగా లోక్సభ ఏర్పడడం, ముందుగా ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడం, ఆ తర్వాత స్పీకర్ను ఎన్నుకోవడం, ఆ తర్వాత రెగ్యులర్ సమావేశాల ప్రారంభం రోజు అంటే ఆల్మోస్ట్ 27వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత రెగ్యులర్ కార్యక్రమాలు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద కూడా చర్చ జరుగుతుంది. దాని మీద జూలై 2, 3 తేదీలలో ప్రధానమంత్రి రాజ్యసభ, లోక్సభలను కూడా మాట్లాడే పరిస్థితి ఉంది. ఆ తర్వాత రెగ్యులర్ సమావేశాలు కొనసాగింపు కొంత బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ బడ్జెట్ ప్రతిపాదించేందుకు మళ్ళీ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారమే అయితే, ఇప్పుడున్న సమాచారం ప్రకారమే అయితే జూలై 3వ వారంలో కానీ 2వ వారంలో కానీ కేంద్ర బడ్జెట్ పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ దిశగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా 2వ దఫా కొనసాగుతున్న నిర్మలా సీతారామన్ కూడా ఆర్థిక శాఖ మంత్రులతో, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రులతో 2 రోజుల క్రితం సమావేశమయ్యారు. అదే సందర్భంలో జాతీయ స్థాయిలో కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో రెగ్యులర్గా ఆమె సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద జూలై 2 కానీ జూలై 3వ వారంలో కానీ కేంద్ర బడ్జెట్ పార్లమెంటు ముందుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.